మన దేశంలో ఎన్ని ఉన్నత చదువులు చదివినా సుడి బాగలేకపోతే సరైన ఉద్యోగం రాదు. లంచాలు, మస్కాలు, ఫేక్ డిగ్రీలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు పెట్టి లక్షల జీతాలు, ఉద్యోగాలు కొట్టేస్తుంటారు కొందరు. ఎంతో కష్టపడి టాప్ ర్యాంకులు సాధించినా బతకడానికి సరైన ఉద్యోగం లేక రోడ్డున పడుతుంటారు మరికొందరు. ఈయన అలాంటి మనిషే. 1-2 కాదు, ఏకంగా 4 పీజీలు చేశాడు. పీహెచ్డీ కూడా పూర్తి చేసి కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ఉద్యోగం చేశాడు. నొసటి రాత బాగాలేక ఆ ఉద్యోగమూ దెబ్బకొట్టింది. కడుపు నింపుకోవడానికి 4 డబ్బులు సంపాదించేందుకు ఇలా రోడ్డెక్కాడు. పొద్దున్నే రిక్షాలో కూరగాయలు సర్దుకుని వీధులు తిరుగుతూ అమ్ముతున్నాడు. తన విషాదగాథను వివరిస్తూ బండికి పీహెచ్డీ సబ్జీవాలా అని పేరు పెట్టుకున్నాడు. పంజాబ్లోని పాటియాలకు చెందిన ఇతని పేరు సందీప్ సింగ్. న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసిన సందీప్ సింగ్కు డాక్టర్ అనే చాలా బరువు టైటిల్ వచ్చింది తప్ప సరైన ఉద్యోగం రాకపోయింది. సందీప్ పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ కింద 11 ఏళ్లు పనిచేశాడు. అయితే జీతం సరిగా వచ్చేది కాదు. పైగా ఏవేవో సాకులు చెప్పి జీతం కోసేసేవాళ్లు. ఆ దండగా మరి కొలువుకు గుడ్ బై చెప్పి రోడ్డున పడ్డాడు. సైకిల్ రిక్షాలో ఇంటింటికి తిరుగుతూ కూరగాయలమ్మడం మొదలుపెట్టాడు. ప్రొఫెసర్ ఉద్యోగానికంటే కూరగాయలమ్ముకోవడమే బావుందని సందీప్ అంటున్నాడు. లాలో పీహెచ్డీ చేశాను. పంజాబీ జర్నలిజం, పొలిటికల్ సైన్స్లలో పీజీ పూర్తి చేశాను. ఎన్ని పరీక్షలు రాసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా జాబ్ లేదు. వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగం బాలేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం చేయాలి కదా. పొద్దున్న లేవగానే మార్కెట్కు వెళ్లి కూరగాయలు తెస్తాను. టిఫిన్ చేసి రోడ్డెక్కుతాను. పుట్ట గడవడానికి సరిపోయే డబ్బులు వస్తున్నాయి. మరింత కష్టపడి డబ్బులు కూడబెట్టి ఓ ట్యూషన్ సెంటర్ తెరుస్తాను. నేను చదువు ఎన్నటికీ ఆపను. మరిన్ని డిగ్రీలు చేస్తాను. కూరగాయలమ్మి ఇంటికెళ్ళాక చదువుకుంటాను అని చెప్తున్నాడు సందీప్. సందీప్ బండి పేరు కొందరు అయ్యో పాపం అని అతడు చెప్పినంత ధరకే కొంటుంటారు. అయితే జాలిపడాల్సిందేమీ లేదని, ఇది కూడా మంచి పనేనని సందీప్ అంటుంటాడు.